ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మా పిల్లలు ఈరోజు స్వీట్ చేయమన్నారు, ఉండ్రాల పాయసం. దానికోసం నేను కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత మిక్సీ జార్‌లోకి 4, 5 యాలక్కాయలు వేసి, అందులోనే పంచదార 4 స్పూన్లు వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి ఆ పౌడర్‌నైతే తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్‌లో వేసుకొని, మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాను. దాన్ని కూడా ఒక గిన్నెలో వేసుకున్నాను. ఉండ్రాల కోసం బియ్యాన్ని కడిగి ఆరబెట్టి వేయించుకొని పిండి చేసుకున్నా. ఆ పిండిని ఒక గ్లాసుడు తీసుకున్నాను. ఇంకొంచెం మిగిలింది. దాన్ని కూడా యూజ్ చేశాను. ఉండ్రాలు చేయటం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసులు వాటర్ అయితే వేశాను. ఒక గ్లాసు పిండికి ఒక గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుంది. కానీ ఇంకొంచెం పిండి ఉంది కదా! దాన్ని కూడా వేస్తానని నేను 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం ఉప్పు, కొంచెం బెల్లం కూడా వేసుకొని నీళ్ళను బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత ఇంకో పక్క స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మనకి తీపి ఎంత కావాలో అంత చూసుకొని బెల్లాన్ని అయితే అందులో వేసుకున్నాను. అందులోనే 2 గ్లాసులు వాటర్ వేసి బెల్లం కరిగే వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి. తర్వాత ఉండ్రాళ్ళు చేసుకునే నీళ్ళలో కొంచెం నెయ్యినైతే వేసుకున్నా. ఆ తర్వాత పిండిని కూడా వేసుకొని మూత పెట్టి కొంచెం ఉడికే వరకు స్టవ్ మీద అలానే ఉంచాను. తర్వాత మూత తీసి పిండినంతా గంటితో ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని రెడీ చేసి పక్కన పెట్టుకున్నా. తర్వాత కుక్కర్ పెట్టి అందులో గ్లాస్ పెసరపప్పు వేసుకొని అందులోనే కొంచెం నెయ్యిని వేసుకుని అది బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకున్నాను. ఆ తర్వాత దానిలోనే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నా, కల్లుప్పు. సాల్ట్ కన్నా కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని నేను అదే వేశాను. పప్పు బాగా వేగాక 2 గ్లాసులు వాటర్ వేసి మూత పెట్టుకుని విజిల్ పెట్టి 4 విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. తర్వాత ఉండ్రాలను చేసుకోవడం కోసం చేతికి నెయ్యి రాసుకొని పిండిని ముద్దలా చేసుకొని బాగా కలిపి చిన్న చిన్న ఉండ్రాళ్ళుగా తయారు చేసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకున్నాను. పప్పు కూడా బాగా ఉడికిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి పప్పును ఒకసారి కలుపుకొని దాన్ని కూడా పక్కన పెట్టుకున్నా. తర్వాత బెల్లం కరిగించుకున్న నీటిలో అందులోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్నాను. తర్వాత నేను మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుమును కూడా అందులోనే వేసి బాగా కలిపి పెట్టుకున్నాను. నేను యూట్యూబ్ పెడితే నన్ను సపోర్ట్ చేస్తారో లేదో అని చాలా భయపడ్డాను. కానీ అందరూ సపోర్ట్ చేశారు. నాకు ఇప్పటి వరకు 200 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎప్పుడూ నాకు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత కొబ్బరి తురుము బాగా ఉడికాక పప్పును కూడా వేసుకోవాలి. అది కూడా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఉండ్రాలనైతే ఇందులో వేసుకొని పప్పు ఉండ్రాళ్ళకి అతుక్కొని దగ్గరగా అయ్యేంత వరకు దీన్నైతే ఉడికించుకోవాలి. ఉండ్రాల పాయసం దగ్గరగా అయ్యాక స్టవ్ కట్టేసి మా పిల్లలకైతే వేడివేడిగా వడ్డించేసాను. వాళ్ళకి ఇష్టమైంది చేసి పెట్టానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.